నాకు ఈ లుక్ లో చూస్తే మేము ఆగలేకపోతున్నాం. జబర్దస్త్ ఉంది. చిన్నప్పటికెళ్ళి టీజర్ ఎలా అనిపించింది రాజా సాబ్? టీజర్ మాత్రం మామూలు లేదన్న, ఇచ్చి పడేసింది అసలు. మారుతన్న హైలైట్ ఉంది. నెక్స్ట్ బొమ్మ మాత్రం దద్దరు వెళ్ళిపోతుంది ఈసారి. ప్రభాస్ లుక్స్ ఎలా అనిపించాయి? వింటేజ్ ప్రభాస్, బుజ్జిగాడ్ ఈస్ బ్యాక్ అన్నట్టుంది. ప్రభాస్ చూస్తే ఎలా అనిపించింది? అన్నాన్ని చూసి ఆ మనిషి నిండిపోతుంది మనకు. అసలే ర్యాంప్ అసలు మామూలు లేదు. ఈసారి పాన్ ఇండియా షేకా? పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ షేక్ అయ్యేటట్టుంది టీజర్ మాత్రం. క్రేజీ. ఎలా అనిపించారు మన రాజా సాబ్? చాలా రోజుల తర్వాత మాకు మంచి ఇచ్చాడు. మనం డయట్ ఫ్యాన్స్ ప్రభాస్ అన్నకి. ప్రభాస్ చిన్నప్పటికెళ్ళి గోల్డెన్ ఆర్ట్ ప్రభాస్ అన్న. ఆయన ఎట్లనో మేము అట్లనే. దేవుడు మాకేం వెళ్ళిపోయినా ఏం కావాలన్నా కూడా ఆయన చేస్తాడు. మేము వెళ్తే పిఏ ద్వారా ప్రతి సినిమాకి మేము అన్నీ చేస్తాం. మేము ఉండేది జగదర్గుట్టాలో. అన్నకి మేము మాకు ప్రాణం ఉన్నంత వరకు ఆయనకు తోడుంటాం. ఆయనైతే గోల్డెన్ ఆర్ట్ అన్న. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, నేను అమ్మ నాన్న తర్వాత ప్రభాస్ అన్న. ఇంకా అంతే అన్న. నేను ఇంకేం చెప్పానన్న. టీజర్ తోటి మాకు ఒక పండుగ, ఈరోజు పండుగలాగా ఒక పండుగ వచ్చింది. అది చాలు మేము సెలబ్రేషన్ చేసుకోవడానికి. బ్రో ఎలా అనిపించింది రాజా సాబ్ టీజర్? కొత్త చెక్కేసాడు, చిత్త కొట్టేసాం. మేము సరదాగే మా గురించి తెలుసు. ఇంకా టీజర్ ఎట్లుందంటే మాకు హిట్ అవుతుంది అన్న పక్క అన్న. ఇంకా మేము ఆగలేకపోతున్నాం డిసెంబర్ 5 దాకా. ఇంకా చూసుకుందాం. పెద్ద హీరో హర్రర్ అంటేనే చాలా మంది నమ్మలేరు. అలాంటిది రెబల్ స్టార్ చేశారు. ఎలా అనిపిస్తుంది అన్న? అన్నది ఇది ఫస్ట్ మూవీ కావచ్చు కానీ మంచిగా చేసిండు. మాకు చూడాలనిపిస్తుంది. ఇంకా అయిపు కూడా మంచిగానే ఉంది సినిమా. సో చాలా మంది ఫస్ట్ లో హేట్ చేస్తారు అన్నారు రాజా సాబ్ ని. ఇప్పుడు ఏం చెప్తారు హేటర్స్ కి? హేటర్స్ అందరికి తిని పడుకోమంటున్నాం. ఈ హేటర్స్ తర్వాత మెచ్చుకుంటారు. మా కలెక్షన్ చూసి ఆలే ఇంకా అన్ని బంద్ చేసుకొని ఇంటికి పోతారు. 1000 crores లోడింగ్. బాగుందన్న, బాగుంది. ప్రభాస్ గురించి? ప్రభాస్ అన్న దేవుడు అన్న. అది ఎప్పటి నుంచో మాకు తెలుసు. ఇలా టీజర్తో చూసినాము. ఇంకా 1000 crores పక్క. ఇది రాసి పెట్టుకోండి, తర్వాత ఈ రివ్యూ చేయండి.